ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు. దాదాపు గంట సేపు గవర్నర్ ప్రసంగం జరగనున్నట్లు సమాచారం. గవర్నర్ ప్రసంగం పూర్తయ్యాక బీఏసీ సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చిస్తారు. 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా ఈ నెల 14వ తేదీన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నంలోని మెట్రో రైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పంపగా వాటిని పరిశీలించిన కేంద్రం విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక త్వరలోనే ప్రాజెక్టుకు నిధులు ఆ పైన పనులు ప్రారంభమైతే ఇక విశాఖపట్నం మెట్రోపాలిటన్ నగరాల జాబితాలోకి చేరుతుంది. విశాఖపట్నం ఏపీ ఐటీ కారిడార్గా అభివృద్ధి చెందుతున్న వేళ కేంద్రం మెట్రో ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతో విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి జాతర మహోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం అందింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి మహాశివరాత్రి జాతర మహోత్సవానికి రావాలని స్వామివారి చిత్రపటం అందించి మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఆలయ పండితులు వేద మంత్రోచ్చారణలతో సీఎంను మంత్రి కొండా సురేఖను ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. వాన్పీక్ ప్రాజెక్టు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సిబిఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలన్న పిటిషన్ అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ నమోదు చేసిన అభియోగాలను సిబిఐ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకుందని, దానికి గల కారణాలు చెప్పలేదంటూ వాన్పీక్ యాజమాన్యం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో వాన్పీక్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇక దీనిపై విచారణకు నిరాకరిస్తూ పిటిషన్ను డిస్మిస్ చేసింది. హైదరాబాద్లోని మదీనాగూడలో ఉన్న నారాయణ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్కూల్ బిల్డింగ్లోని సెల్లార్లో మంటలు ఎగిసిపడ్డాయి. బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగ కమ్మేయడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్కూల్ టీచర్లు, ఇతర సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యార్థులను క్షేమంగా బయటికి తరలించారు. ఇక అగ్నిమాపక శాఖకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. పోలీసులు వారికి సహకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో జంతు కళేబరాల నుంచి నూనె తయారు చేసిన ఘటన వెలుగులోకి రావడంతో పట్టణంలోని మాంసాహార ప్రియులు ఒక్కసారిగా షాకు గురయ్యారు. నూజివీడు పట్టణం అజరయ్యపేటకు చెందిన కంచిపోగు అజయ్ అలియాస్ మస్తాన్ అనే వ్యక్తి తన ఇంటి సమీపంలో చాలా కాలంగా గేదెల మాంసం విక్రయిస్తున్న నేపథ్యంలో అందిన ఇంటెలిజెన్స్ సమాచారంతో పట్టణ పోలీసులు ఒక్కసారిగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో అతని వద్ద నుంచి 4 డబ్బాల కొవ్వుతో పాటు జంతు కళేబరాల వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. 4 డబ్బాలు సుమారు 60 లీటర్ల మేర ఘనీభవించిన నూనె ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక నూనెను స్థానిక బిర్యానీ సెంటర్లు, న్యూడిల్స్ పాయింట్లకు సరఫరా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక స్వాధీనం చేసుకున్న నూనె నమూనాలను ల్యాబ్కు పంపించి లోతైన విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. హన్మకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఆస్తులు కొల్లగొట్టే కుట్రలు జరుగుతున్నాయని నిరసిస్తూ సిబిసి సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు క్రిస్టఫర్ రూబెన్ ఆధ్వర్యంలో హన్మకొండ సిబిసి నుంచి రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. మిషన్ ఆసుపత్రి వరకు చర్చి ప్రతినిధులు, పాస్టర్లు, సభ్యులు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం మిషన్ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. చర్చి ఆస్తులను కబ్జా చేయాలనే కుట్రలను కొందరు ముమ్మరం చేశారన్నారు. ఇందుకు కొందరు ఇంటి దొంగల సహకారం కూడా వారికి లభిస్తుందన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి మందా సల్మాన్ అందిస్తారు. క్రైస్తవ మిషనరీలు సంపాదించిన ఆస్తులను అన్యక్రాంతం చేస్తున్నారనైతే వరంగల్ నగరంలోని క్రైస్తవులందరూ ముక్కుమ్మడిగా ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించి గత 150 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఈ యొక్క మిషనరీ హాస్పిటల్లో 11 ఎకరాల స్థలం ఉండేది. ఈ యొక్క 11 ఎకరాల స్థలంలో కొంతమంది అంటే మిషనరీస్ వెళ్ళే క్రమంలో ఎస్టీబీసీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి పూర్తిగా అంటే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిషనరీస్ సంపాదించిన ఆస్తులను అయితే ఎస్టీబీసీ నుండి పిఏబీసీకి అయితే బదలాయించారు. మనం హన్మకొండ నగరంలో అంటే నడి బొడ్డున ఉన్నాం. దీనికి సంబంధించి కొంతమంది క్రైస్తవులు అయితే పెద్ద ఎత్తున
ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తిగా మిషనరీస్ వారి కష్టార్జితంతో 11 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి పేద ప్రజలకు లేకుంటే కుల మతాలకు అతీతంగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు అయితే నిర్వహించారు. మనం చూసుకున్నట్లయితే నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అందులో ఉన్న కీలక కేసులకు సంబంధించి ఫైళ్లు దగ్ధంపై వస్తున్న వార్తలపై తాజాగా డీజీపీ శివధర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతుందని అన్నారు. సర్వర్ రూమ్ దగ్ధమైన బ్యాకప్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని కామెంట్ చేశారు. ఓటుకు నోటు కేసు ఫైల్స్ తగలబడ్డాయనేది పూర్తిగా అవాస్తవమని అన్నారు. 2021లోనే ఓటుకు నోటు ఫైల్స్ కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేశామని తెలిపారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా రిపోర్ట్స్ ఇచ్చేశామని, మరో 7 కీలక ఫైళ్లకు సంబంధించిన డేటాను రీట్రీవ్ చేస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. నుంచి నిన్న ఒక ఎక్స్పర్ట్ వచ్చినారు. అట్లాగే నాగ్పూర్లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ అండ్ అది ఒకటి ఉంది, చాలా టాప్ ఇన్స్టిట్యూట్ అది భారతదేశంలోనే. అక్కడి నుంచి కూడా నిష్ణాతులు వచ్చినారు, ఎక్స్పర్ట్స్ వచ్చినారు. వాళ్ళు ప్లస్ వీళ్ళు సిఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కలిసి దాన్ని ఆ సోర్స్ ఆఫ్ ఫైర్ ఏంటిది, ఇందులో ఎట్లా వచ్చింది అన్నది ఎంక్వైరీ చేస్తున్నారు. సో కొన్ని రోజుల్లో మనకు పూర్తి వివరాలు బయటకు వస్తాయి. దాని గురించి ఉన్నాయండి, ఆ పరిస్థితి ఉన్నాయి, మీరు భయపడ అవసరం లేదు, బాధపడ అవసరం లేదు. చాలా మంది ఏంటంటే అన్ఫార్చునేట్లీ తెలిసి తెలవక స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. ఏది అందులో ఏదో పాత కేసు, చాలా కీలకమైనటువంటి కేసు సంబంధించినటువంటి అవన్నీ పోయినాయని చెప్పి. ఇది టోటల్లీ ఫాల్స్. అది అట్లాంటిది ఏం పోలేదు. మొత్తం ఏదైతే ఆ పర్టికులర్ కేసు 2015లో అయినటువంటి కేసు సంబంధించినటువంటి కేసు మెటీరియల్ ఉందో అది 2021 కల్లా మొత్తం ఎంటైర్ మెటీరియల్ కోర్టు పంపించినాము. ఎఫ్ఎస్ఎల్ లో ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ ఏం లేదు. అది తప్పుగా పనిగట్టుకొని పోలీసులను బద్నాం చేయటమో లేకపోతే ఒక మిస్రిప్రజెంటేషన్ చేయటమో